ఇక అప్డేట్ చూస్తే రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ మృతదేహాన్ని స్వస్థలం నెల్లూరుకు తరలించారు. అపోలో ఆసుపత్రిలో నిషిత్ మృతదేహానికి వైద్యులు శవ పరీక్ష నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని, నిషిత్ మద్యం సేవించలేదని ఉస్మానియా వైద్యులు తెలిపారు. నిషిత్ మృతదేహాన్ని బంధువులు అంబులెన్స్ లో నెల్లూరుకు తరలించారు. నిషిత్ తండ్రి నారాయణ లండన్ నుంచి బయలుదేరారని, ఈ రాత్రికి చెన్నైకి చేరుకుంటారని బంధువులు చెబుతున్నారు. రేపు నారాయణ కళాశాల క్యాంపస్ లో నిషిత్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చెబుతున్నారు. ఉదయం తెల్లవారుజామున 2:30 సమయంలో నిషిత్ తన స్నేహితుడు రాజా రవివర్మతో కలిసి తన నివాసానికి వెళ్తుండగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 వద్ద ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకువచ్చిన మెర్సిడెస్ బెంజ్ కార్ మెట్రో పిల్లర్ ను ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. కారు ఇంజన్, డోర్స్ తో సహా పూర్తిగా ధ్వంసమయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని పోలీసులు, స్థానికులు రక్షించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నిషిత్ ను తన స్నేహితుణ్ణి కారులోంచి వెలికి తీయడానికి సుమారు గంటన్నరకు పైగా సమయం పట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాదాపు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో పిల్లర్ ను ఢీకొట్టినట్లు స్పీడ్ మీటర్ చూపిస్తోంది. హై సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్న ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నా వారిద్దరూ ప్రాణాలతో బయటపడలేదు. మరోవైపు నిషిత్ కారుపై గతంలో ఓవర్ స్పీడ్ చలాన్లు నమోదయ్యాయి. మొత్తం 3 చలాన్లను ట్రాఫిక్ పోలీస్ శాఖ నమోదు చేసింది. 2017 జనవరి 24లో హిమాయత్ సాగర్ వద్ద ఓవర్ స్పీడ్ పై పడింది. మార్చి 1ను మళ్లీ హిమాయత్ సాగర్ ప్రాంతంలోనే ఓవర్ స్పీడ్ ఫైన్ పడింది. దీనికి సంబంధించిన వీడియో కూడా రికార్డైంది. కారు 154 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు రికార్డైంది. అలాగే మార్చి 10న ఔటర్ రింగ్ రోడ్ పైన అతివేగంగా వెళ్తున్న సమయంలో పోలీసుల కెమెరాకు చిక్కింది. దీంతో మొత్తం 3 చలాన్లను ట్రాఫిక్ పోలీస్ శాఖ నమోదు చేసింది. ఇక తీవ్ర విషాదంలో ఉన్న మంత్రి నారాయణ కుటుంబాన్ని పలువురు నేతలు ఓదార్చారు. ఏపీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, తెలంగాణ మంత్రులు కడియం శ్రీహరి, హరీష్ రావు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సిపిఐ నేత నారాయణ, తెరాస నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, డి శ్రీనివాస్, తెలంగాణ టీడీపీ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎల్ రమణ తదితరులు అపోలో ఆసుపత్రిలో నిషిత్ మృతదేహానికి నివాళులర్పించారు. రిపీట్ చేయండి.
బయట తీయాలి బస్ ఏది డ్రైవర్ మీరు బయట తీసుకో మరి బయట సార్ బస్ ఏం చేసుకుంటారు దీంట్లో పెట్టాలి ఇది పట్టుకోనా ఉండండి ఉండండి ఓకే ఇప్పుడు రాని డ్రైవర్ దాని మీద ఫోన్ ఉంటే పట్టుకోండి సార్ ఇది కూడా మేము పట్టుకున్నాం తీసుకురండి డ్రైవర్ సెట్ చేసింది కిందది తీయండి కిందది ఓకే సరిపోయింది అది సరిపోయింది రాయలు తీసుకోండి సరిపోయింది సరిపోదు హెడ్ అయిపోతుంది హెడ్ ఇంకా బయటకు బయటకు వస్తుందా ఇంకా కొంచెం ఏమైందన్నా లోపల కట్టండి అమ్మా బండి ముందు తీయాలా బండి ముందు తీయాలా